రిక్వెస్టింగ్ ఆఫ్ రీఓపెనింగ్ ఆఫ్ క్యాంటీన్ అండ్ రెగ్యులరైజేషన్ అని వాళ్ళు చాలా స్పష్టంగా సీఎంఓ ఆఫీస్ నుంచి ఒక ఉత్తరం, దాని నంబర్ కూడా మీకు చదివి వినిపించటం జరిగింది. వాళ్ళు అప్పటికి టీటీడీ ఇచ్చిన నోటీసు ప్రకారం 2,84,74,106 రూపాయలు డబ్బులు 26/5 తేదీకి 2025 నాటికి కట్టాలి. కానీ వాళ్ళు కట్టినటువంటి డబ్బులు 1,24,400 రూపాయలు మాత్రమే కట్టడం జరిగింది. టీటీడీ 2,85,74,106 రూపాయలు కట్టాలని నోటీసు ఇచ్చిన కట్టినది మాత్రం 1,24,400, అది కూడా 4 ఇన్స్టాల్మెంట్లలో కట్టినారు. అయినా టీటీడీ తలుపులు బార్లా తెరిచి సన్నిధానానికి శ్రీవారి సేవకుల కంటే కూడా ఎక్కువగా సేవ చేసింది. 201 స్క్వేర్ మీటర్స్ని అదనంగా నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించినారు అని ఇన్స్పెక్షన్ రిపోర్టే ఇవ్వటం జరిగింది. 16/9/2024లో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన పంచాయతీ అండ్ రెవెన్యూ ఆఫీసర్కు దీనికి సంబంధించి లెటర్ కూడా రాయటం జరిగింది. అయ్యా, వీళ్ళు ఆక్రమించినటువంటి స్థలంలో కట్టడాలు కడుతున్నారు అని రాసి కొద్ది రోజులు మేము ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఆపినారు, కానీ మళ్ళీ కట్టడం ప్రారంభించినారు అని ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రిపోర్టు కూడా చేయటం జరిగింది. యాక్చువల్గా లైసెన్స్ కండిషన్స్ ప్రకారము రెంట్ ఎప్పుడైతే మనం ప్రొసీడింగ్స్ ఇచ్చామో, ప్రొసీడింగ్స్ ఇచ్చినటువంటి నెల ఆఖరుకు కట్టకపోతే వెంటనే క్యాంటీన్ను క్లోజ్ చేయొచ్చును అని చాలా స్పష్టంగా టీటీడీ ప్రొసీడింగ్స్లోనే ఉన్నది. అయినా ఈ సన్నిధానం క్యాంటీన్ పట్ల టీటీడీకి ఎందుకు ఇంత అవ్యానుజరాగమైనటువంటి ప్రేమ ఉన్నది? మూసేసిన క్యాంటీన్ను ఎందుకు తెరుస్తున్నారు? తెరిచినటువంటి క్యాంటీన్కు మళ్ళీ 2,85,00,000 వాళ్ళు బాకీ ఉన్నారు అని తెలిసినా ₹1 కోటి వాళ్ళ చేత కట్టించుకున్నారు. అంతే కూడా కాకుండా వాళ్ళు అదనంగా ఆక్రమించినటువంటి చెట్లల్లో 15 చాలా పెద్ద చెట్లను కొట్టివేశారు అన్నటువంటి రిపోర్టు కూడా ఉండినా, ఎప్పుడైతే సీఎం ఆఫీస్ నుంచి ఉత్తరం వచ్చిందో వెంటనే అటవీ శాఖ అధికారులు అక్కడ 4 అకేషియా చెట్లున్నాయి, వాటిల్ని కొట్టినాము అని చెప్పినారు. అక్కడ చాలా మంచి చెట్లు ఉంటే అకేషియా అనేటువంటి ఒక పనికిమాలిన చెట్టును, అది ఎప్పుడో టీటీడీనే నిర్ణయం తీసుకుంది ఇలాంటి చెట్లను కొట్టేయాలని, ఆ అకేషియా అనే ముద్దు పేరు పెట్టి అకేషియా చెట్లను కొట్టినాము అని చెప్పటం జరిగింది. ఇది సీఎం గారు లెటర్ రాసిన వెంటనే జనవరిలోనే వీళ్ళు ఓపెన్ చేసుకున్నారు. కానీ టీటీడీ వాళ్ళు 1/4/25 రీఓపెన్ చేసినట్టుగా రాసుకున్నారు. అంటే ఆ 3 నెలలు క్యాంటీన్ నిరాఘాటంగా జరిగింది. ఇదంతా మతలబో చూడండి. కాదని ఇప్పుడు వాళ్ళు అనొచ్చు, కానీ ఆ 3 నెలల కరెంటు బిల్లును ఎంక్వైరీ చేస్తే వాస్తవం ఏంది అన్నది బయటపడిపోతుంది. ఎంక్రోచ్మెంట్ను ఈ రకంగా ఏం చేసింది టీటీడీ? సీఎం గారి నుంచి లెటర్ వచ్చిన తర్వాత
50,000 రూపాయలు నెలకు ఎంక్రోచ్మెంట్కు ఫీజుగా నిర్ణయించింది. దీన్ని బట్టి ఏ అర్థం వస్తున్నది? ఎవరైనా ఇలాంటి స్థలాలను టీటీడీ ఆక్రమించుకుంటే ఇలా ఫైన్లు వేస్తే తిరుమలలో ఇక ఇంచి స్థలం కూడా మిగలదు. నానా హడావిడి చేసినారు ఆ రోజున. నిజమే, అది తప్పు కూడా జరుగుండొచ్చును. మిగతా మఠాలు కొన్ని ఏదో చేసినారు అని పెద్ద ఎత్తున గొడవ చేశారు మేము అధికారంలో ఉండగా. మరి ఈ రోజున ఒక క్యాంటీన్, ఒక వ్యాపార సంస్థ 201 స్క్వేర్ మీటర్లని ఆక్రమిస్తే దాన్ని రెగ్యులరైజ్ చేయమని చెప్పి సాక్షాత్తు సీఎం ఆఫీసు నుంచే వస్తే రావటమే కాకుండా దాదాపు 2 కోట్లను ఫీజును రెంట్ని ఎగ్జంప్ట్ చేయటానికి ఈ అధ్యక్షులు బిఆర్ నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు అన్నటువంటి విషయం తెలుస్తున్నది. అలాగే 3 నెలల ఫీజును అఫీషియల్గా కూడా ఎగ్జంప్ట్ చేశారు. మీరు కట్టాల్సినటువంటి పని లేదు, మీరు వ్యాపారం పెట్టుకోలేదు అన్నటువంటి ఉద్దేశంతో. ఇంత దారుణంగా ఒక క్యాంటీన్ నిర్వాహకులకి 2 కోట్ల రూపాయల లాభం చేకూర్చటమే కాకుండా మూసినటువంటి హోటల్ని మళ్ళీ తెరవటమేంది ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో, కార్యాలయం ఆదేశాలతో 201 స్క్వేర్ మీటర్లను ఆక్రమించటమేంది. 201 అడుగులు కాదు సుమా, 201 స్క్వేర్ మీటర్లను ఆక్రమిస్తే దాన్ని రెగ్యులరైజ్ చేయటం ఏంటి? దీని వెనుక వైసీపీ పాయింట్లను తెస్తున్నాము అని కూడా చెప్పినారు. ఇదిగో మీరు ఒక క్యాంటీన్కే, పెద్ద క్యాంటీన్కే మీరు చేస్తున్నటువంటి సేవ, భక్తులకు సేవ చేయండి అంటే ఈ క్యాంటీన్ నిర్వాహకులకు, యజమానులకు సేవ చేస్తున్నారు. ఇలా ఇంకెన్ని వస్తాయో బయటికి అవన్నీ కూడా వెలికి తీస్తాము, ఖచ్చితంగా నిలదీస్తాము. ఇలాంటి అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వము అని తెలియజేస్తున్నాం.